నగరాల అభివృద్ధి చెందడం వల్ల ఎకానమీ డెవలప్ అవుతుందంటారు ఎకనమిస్టులు. ఇప్పుడు మన దేశంలో ఢిల్లీ రాజధాని అయినప్పటికి కూడా బొంబాయి అనేది పెద్ద ఆర్థిక రాజధాని. నగరాలు అభివృద్ధి చెందితే అక్కడ ఆర్థికంగా కూడా అభివృద్ధికి దోహదపడతాయన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ 400 ఏళ్ల నుంచి అభివృద్ధి చెందుతూ చెందుతూ వస్తుంది. దానికి ఒక సమయ రంగంలో ఒక భూమి ఇచ్చి ఇక్కడ 1,20,00,000 మంది ప్రజలు బ్రతుకుతున్నారు. వాళ్ళ ఉపాధి ఉంది. వాళ్ళు ఆ వచ్చిన ఉపాధితోటి ఇళ్ళు, వాకిళ్ళు కొనుక్కోవటం, కొనుగోలు చేయటం, ఆర్థికంగా ఒక డెవలప్‌మెంట్‌కి అందరూ ఒక చోట చేరి ప్రయత్నిస్తున్నారు. అంటే నగరాలు అభివృద్ధి చెందటం మంచిదే. అదే సమయంలో నగరాల్ని మనం కట్టలేం. నగరాలు వాటి అవసరాల దృష్ట్యా ఒక చోట కేంద్రీకృతమై ప్రజలు అక్కడికి అక్కడున్న భౌగోళిక పరిస్థితుల ద్వారా చేరి అవి పెద్ద నగరాలుగా తయారవుతాయి. తయారవుతున్న నగరానికి మనం ఊతమిచ్చి అభివృద్ధి చెందించొచ్చు. అంతేగాని నగరాలను మనం నిర్మించలేం. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇలాంటి మూర్ఖమైన పనులు చేస్తుంటారు. పెద్ద నగరాన్ని నిర్మించారు. ప్రజలు అక్కడ ఎవరు ఒక్కడ కూడా రాలేదు. సో నగరం ఎప్పుడు కూడా తన భౌగోళిక స్వరూపం, అక్కడ మనుషుల మానసిక స్థాయి, ఆలోచన విధానం, వాళ్ళ వెసులుబాటును బట్టి వాళ్ళు ఒక చోటికి చేరటం, అవి అభివృద్ధి చెందుతుంటే మనం వాటికి ఊతం ఇవ్వటం ద్వారా అవి పెద్దవవుతాయి. అంతేగాని ఇప్పుడు అమరావతి అనేది రాజధాని పేరుతో ఒక నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు అంతకుముందు ప్రయత్నం చేసి మొదలుపెట్టాడు. అసలు రాజధాని పేరుతో ఒక నగరాన్ని నిర్మించడం కంటే ఉన్న నగరాలకే ఆనుకొని ఒక రాజధాని కట్టేస్తే ఆ నగరాలు ఇది కలిపి గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, విశాఖపట్నం ఉంది. ఈ నగరాల్లో రాజధాని పెట్టేసి ఆ అవుట్స్కట్స్లో భవనాలు నిర్మించి విజయవాడ రాజధాని అంటే అప్పుడు విజయవాడ అభివృద్ధి చెందుద్ది. ఆటోమేటిక్గా ఇప్పుడున్న విజయవాడ డబల్ అవుతుంది, ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సదుపాయాలు ఉంటాయి. మరికొన్ని సదుపాయాలు చేర్చడం ద్వారా ఆ నగరం పెరుగుతుంది, అదే రాజధాని అవుతుంది. అట్ట కాకుండా ఒక ప్రత్యేకంగా ఒక చోటకు తీసుకెళ్ళి ఇది రాజధాని ఇక్కడ డెవలప్ చేయాలంటే చాలా అసాధ్యమైన పని. చాలా రకాలైన ఆటంకాలు ఎదురవుతాయి. 5 సంవత్సరాలుగా భూసేకరణ చేసి ఇక్కడ హైదరాబాద్ రాజధాని అయింది కనుక ఇలాగే మన భూములు కూడా రేట్లు పెరుగుతాయన్న ఒక భ్రమను కల్పించి ఆ రకంగా భూములు సేకరించి ఉన్న కాలంలో కూడా అది పూర్తి చేయలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చి అది ఇష్టపడకపోయే వరకే జగన్మోహన్ రెడ్డి దానికి డెవలప్ కాకపోవడానికి కారణం అని చెప్పేసి ఈ రకమైన విమర్శలతో కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలంటే నిధులు కావాలి. మొదట్లో వాళ్ళు ఏం చెప్పారు, అది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, కొద్దిగా భూమి అమ్మితే వచ్చేస్తాను. ఇవాళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ లేదు. రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిది అది. రియల్ ఎస్టేట్ వెంచర్ అంటే ప్రైవేట్ వాడు వేస్తాడు. ప్రైవేట్ వాడు వేసినప్పుడు వాడు నమ్మకం కలగడానికి కూడా అప్రూవల్, రెరా అప్రూవల్ అని, డిటిపిసి అప్రూవల్, రకరకాల అప్రూవల్ తీసుకొని చూపిస్తాడు. పెద్ద పెద్ద ఆర్టిస్టుల్ని, అంబాసిడర్ని పెట్టి ఓపెనింగ్లు చేయిస్తాడు. వెళ్ళిన వాళ్ళకి భోజనాలు పెడతాడు, కారుల్లో తీసుకెళ్తాడు, చూపిస్తాడు. రకరకాలైన ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తాడు. ఇదంతా వాడు వ్యాపారం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అమరావతిని డెవలప్ చేస్తాం అనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయకుండా ఆగదు. రోడ్లు వేస్తుంది, తను కట్టాల్సిన బిల్డింగ్స్ కడుతుంది, తను చేసిన పనులన్నీ చేస్తుంది. ఇక ప్రభుత్వమే ఇంత హామీ ఇచ్చినప్పుడు కొత్తగా అమరావతికి అంబాసిడర్లు ఎందుకు? ఇప్పుడు కొత్తగా అమరావతికి అంబాసిడర్లు నియమించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అసలు ప్రభుత్వం ప్రమోట్ చేయలేని దాన్ని ఎవడో సినిమా యాక్టరో, ఎవడో స్పిరిచువల్ లీడరో ప్రమోట్ చేయగలుగుతాడా? కేవలం ఇది అమరావతికి మేము ఏదో చేస్తున్నాము, దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఒక భ్రమ కల్పించడంలో ఒక భాగం తప్ప వాస్తవానికి ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రజలకు నమ్మకం ఉంది. ప్రభుత్వం చేయాలి, నిధులు కావాలి, నిధులు లేవు. అమరావతిని కొద్దిపాటి విమర్శించగానే అమరావతిలో భూములు తీసుకున్న వాళ్ళ బంధువులు, తెలుగుదేశం కార్యకర్తలు ఇలా మాట్లాడిన వాటి మీద విరుచుకుపడుతున్నారు. వాస్తవాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఏమాత్రం ఇష్టపట్ల. అమరావతి ఉండటం అందరికీ ఇష్టమే, కానీ అది అసాధ్యమైన కార్యక్రమంగా పెట్టుకున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు దాని కంక్లూజన్ ఏంటనేది ఇప్పుడు ఆలోచించకుండా ఇంకా మూర్ఖంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం అనేది సరైన విధానం కాదు.